హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం బటర్ నాన్ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఇది రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటాయో అంత టేస్ట్గానే ఉంటాయి, అంత సాఫ్ట్గానే ఉంటాయి. ఇవి ఇంట్లో చేయడం చాలా ఈజీ అండి. అయితే రెస్టారెంట్లో మనకి తందూరితో చేస్తారు కదా, ఇక్కడ మనకి పెనం మీదే చేసేసుకోవచ్చు. టెక్స్చర్ చూస్తే వీడియోలో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటుందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీని కాంబినేషన్లో పన్నీర్ బటర్ మసాలాతో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి వాచ్ చేయండి పన్నీర్ బటర్ మసాలా అనేది. అయితే దీని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బటర్ నాన్ కోసం ఒక బౌల్ తీసుకోండి. దానిలోకి 2 కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను, 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, చిటికెడు సోడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకుంటే మనకి నాన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అలా ఉండే విధంగా చూసుకోవాలి. చపాతీల మాదిరిగా కాకుండా కొద్దిగా టెక్స్చర్ అనేది మెత్తగా ఉండాలన్నమాట. చపాతీల కన్నా అంత గట్టిగా రాకూడదు. ఇది మనం ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒక 3 to 5 minutes మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ కలిపే విధానంలోనే మనకి నాన్ అనేది ఎంత సాఫ్ట్గా వస్తుందనే విషయం ఆధారపడి ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత ఈక్వల్ బాల్స్గా చేసేసుకుందాం. ఇలా నాకైతే ఒక 4 balls అయ్యాయి అన్నమాట. ఆ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా పిండిని స్ప్రింకిల్ చేసుకొని బటర్ నాన్ బాల్స్ని వాటి మీద పెట్టుకోవాలన్నమాట. ఆ రౌండ్ బాల్స్ని పెట్టేసుకున్న తర్వాత మనం ఒక తడి గుడ్డని దాని మీద పెట్టుకోవాలన్నమాట, కొంచెం ఆయిల్ రాసుకుంటూ. ఎందుకంటే ఇవి గట్టిగా అయిపోకుండా ఉంటాయి. డ్రైగా అయిపోతే మళ్ళీ నాన్ అనేది సాఫ్ట్గా రాదనమాట. దీని మీద ఒక తడి క్లాత్ని పెట్టేసుకుందాం, శుభ్రంగా క్లీన్ చేసినటువంటి క్లాత్ని. దీన్ని ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 30 minutes చూస్తే చాలా సాఫ్ట్గా కొంచెం పొంగి ఉంటుందండి. వీటిని మనం ఇలా చేతులతో ఒత్తుకుంటూ, ఇలా చేతులతో అటు ఇటు తిప్పుతూ తడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నాన్స్ అనేవి సాగుతాయన్నమాట. ఇప్పుడు ఒక సైడు నాన్ షేప్ని స్ట్రెచ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అందరికీ నాన్స్ ఏ షేప్లో ఉంటాయో తెలుసు కదా. మీకు ఒకవేళ ఇలా చేయడం రాకపోతే చపాతీ కర్ర సహాయంతో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడు వాటర్ అద్దుకోవాలండి. ఇలా వాటర్ అద్దుకోవడం వల్ల ఇది పెనానికి అంటుకుంటుంది. ప్రీహీట్ చేసుకున్న పెనం మీద ఈ నాన్ అనేది ఇలా పరవాలి. ఇలా వేసిన తర్వాత రిటర్న్ తిప్పుకోవాలి. స్టవ్ మీద హై ఫ్లేమ్ పెట్టి అన్ని ఈక్వల్ ఎడ్జెస్ కాలేటట్టు కాల్చాలి. మరీ ఎక్కువ కాలిస్తే మాడిపోతుంది. ఇప్పుడు ఇవి హీట్ మీద ఉంటుండగానే దీనికి బటర్ అనేది అప్లై చేసుకోవాలి. మెల్టెడ్ బటర్ ఉంటుంది కదా, అది అప్లై చేస్తే బటర్ నాన్ అనేది అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. దీనికి కాంబినేషన్లో పన్నీర్ కర్రీ మనం తీసుకోవచ్చు. నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు నచ్చిన వంటలు చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.